హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంక ఇక్కడ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ బయట లేవగానే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయట ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేసి వచ్చి ఇంక ఇక్కడ గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. చూడండి, బ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంక ఇక్కడ పిల్లల కోసం స్నాక్స్ బాక్సులు పెట్టడానికి ఇంక ఇక్కడ జామకాయలు అయితే ఉన్నాయి. ఇంకా అవి అయితే కట్ చేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. వాటర్ బాటిల్ కూడా నింపాను. ఇంకా దోశ పిండి అయితే ఉంది, ఇంకా అది పిల్లలకి టిఫిన్ కింద చేసి ఇవ్వాలి. ఇంకా కొబ్బరి చట్నీ కూడా ఉందన్నమాట. ఇంకా చట్నీ చేసే పని కూడా లేదు. ఇంకా ఈరోజు అయితే కొంచెం స్లోగా పనులు అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు మార్నింగ్ బ్లాగ్ ఇలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. చూడండి, తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. సో ఇంక ఇక్కడ స్నాక్స్ బాక్స్ పెట్టేసి ఇంకా నేనైతే పిల్లల్ని ఫ్రెష్ అప్ కమ్మని చెప్పేసి అడిగాను. ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా ఆశపాపను నేనే ఫ్రెష్ అప్ చేయించాలి. కన్నయ్య అయితే వాడంతటా వాడే ఫ్రెష్ అప్ అయిపోతాడు. సో ఇంక ఇక్కడ జామకాయలు అయితే పెట్టేస్తున్నాను. ఆశపాప లేవలేదు, వీళ్ళకైతే 7:45కి వెళ్తారనమాట. సో ఇంక ఇక్కడ స్నాక్స్ అయితే అయిపోయాయి. ఇంక ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా నింపేశాను. ఇంక ఇక్కడ దోశ పిండి అయితే ఉంది, ఇది కూడా బయట పెట్టేశాను. చూసారా, నైటే రుబ్బడంతో వేసుకున్నాము. ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా అవుతుంది. సో ఇంకా ఇలాగూ కొబ్బరి పచ్చడి ఉందని చెప్పేసి ఇంకా చట్నీ అయితే చేయట్లేదు. సో ఇంకా కొబ్బరి చట్నీ చూసారా. సో ఇంకా కన్నయ్య అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఇంక ఈలోపు నేనైతే గ్రీన్ టీ తాగేస్తాను. గ్రీన్ టీ అయితే కొంచెం హనీ వేసుకొని తాగుతాను అనమాట. డైరెక్ట్ అలా తాగడం అయితే నాకు నచ్చదు. అందుకోసమే కొంచెం హనీ అయితే వేసుకుంటాను. సో అలా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటాను. వాటర్ పోయినా. సో ఇంక ఇక్కడ హనీ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని తాగేస్తాను. ఇంకా బావకేమో కొంచెం హాట్ వాటర్, గోరువెచ్చని వాటర్ అయితే బావ తాగేస్తాడు అనమాట. బావా బావా సో ఇంకా మా ఆశపాప అయితే ఇప్పుడే లేచింది. టైం వచ్చేసి 7:10 అలా అవుతుంది అనమాట. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పో బ్రష్ అయిపో. సో ఇంకా తనైతే బ్రష్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ చేయించాలి. సో ఈలోపు నేను గ్రీన్ టీ తాగేస్తాను. ఫేస్కి అయితే ఇక్కడ క్రీమ్ పెట్టుకున్నాను. పిగ్మెంటేషన్ గురించి అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను కదా. నేనైతే ఇంకా ఆ క్రీమ్సే వాడుతున్నాను అనమాట. లైట్గా తగ్గాయి, ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అవే. సో తాగినాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇంకా గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఆశపాప అయితే బ్రష్ చేసి వచ్చిందనమాట. ఇంకా తననైతే ఫ్రెష్ అప్ చేయించాను. ఇంక ఇక్కడ యూనిఫామ్ అయితే వేస్తున్నాను. తనని ఇంకా అలా రెడీ చేసి ఇంకా జుట్లు వేసి ఇంకా నేనైతే దోశలు వేసిస్తే ఇంకా వాళ్ళైతే తిని వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిన తర్వాత నా పనులు అయితే కంటిన్యూ చేస్తాను. ఎన్ని సెకండ్స్ మమ్మీ?
బాయ్. సో ఇంక ఇక్కడ పిల్లల్ని స్కూల్లో దించేసి ఇంకా బావ వచ్చేటప్పుడు అయితే గోంగూర అలాగే పచ్చిమిర్చి తీసుకొచ్చాడు. ఇంకా ఈరోజు అయితే కొంచెం గోంగూర చికెన్ చేయమన్నారనమాట. అందుకే గోంగూర తీసుకొచ్చారు. ఇంక ఈలోపు అయితే నేను బావ తీసుకురావడానికి వెళ్ళినప్పుడే ఇంకా నేను ఇల్లు తూడ్చి ఇంకా బౌల్ కూడా క్లీన్ చేసుకొని ఇంకా బట్టలు కూడా నానబెట్టాను. యూనిఫామ్స్ ఉన్నాయి, అవి నానబెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను. ఇంకా నేను పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానమాట. ఇంక ఇప్పుడు పూజ అయితే చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే మనకు పని అయితే తొందరలో అయిపోతుంది. నాకైతే ఈరోజు 9:30 వరకే పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఫైనల్లీ ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అందరి కోసం అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా బావ కూడా ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఇంకా నేను దీపం పెట్టేసి కొంచెం వాటర్ అయితే తాగిస్తున్నాను అనమాట. ఇంకా తమ్ముడు అలాగే బావ ఇద్దరు కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా నాకు ముగ్గురికి కూడా ఒకేసారి ఇంకా టిఫిన్ చేసేస్తే అయిపోతుంది. సో ఫైనల్గా ఇంకా వాళ్ళిద్దరూ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక ఇంకా నాకు అలాగే తమ్మునికి బావకి ముగ్గురికి కూడా దోశలు అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా దోశలు వేసి ఇంకా టీ కూడా పెట్టానమాట. టీ తాగి టిఫిన్ చేసి ఇంకా బావ అయితే ఆఫీస్కి అయితే బయలుదేరిపోయాడు. ఇంకా నేనైతే తినలేదు, వాళ్ళిద్దరే తిన్నారనమాట. సో ఇంకా తమ్ముడు కూడా తినలేదు. బావకి తొందర పెట్టేసి తనైతే తిని వెళ్తున్నాడు. ఇంకా తమ్ముడికి నాకు ఇంకా ఆల్రెడీ వేసుకున్నాను. ఇంక ఇద్దరం కూడా ఒకేసారి తింటాము. మారేడు చెట్టు కూడా ఎంత మంచిగా వస్తాను లేదు తక్కువ. సో ఫైనల్లీ ఇంకా బావ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళగానే నేను తమ్ముడు అయితే టిఫిన్ పెట్టేసుకొని ఇంక ఇక్కడ తింటున్నాము. ఈరోజు అయితే పని చాలా తొందరగా అయిపోయింది. 9:30 వరకు పూజ కంప్లీట్ అయింది. అలాగే టిఫిన్ ఇల్లు అన్నీ క్లీన్ అయిపోయాయి. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను కదా, అవైతే టిఫిన్ చేసి ఇంకా ఎండేసి వస్తాను. సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.